హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. ఈ వీడియోలో మనము మేవన్ గోల్స్ ఆర్ స్టేజెస్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో మనము ప్రీవియస్ వీడియోలో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే చూసాం కదా. సో దాని కంటిన్యూషన్గా సో మనకి ఫస్ట్లీ మేవన్లో మనకి ఏంటి అని చెప్పానంటే గోల్స్ అనేది ఉంటుంది. అంటే మనం మేవన్ యూజ్ చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాము. బేసికల్లీ మేవన్ అయితే మనకి బిల్డ్ టూల్, స్పెసిఫిక్గా జావా కోసము వైడ్గా యూజ్ చేసే టూల్ కదా. సో ఆ బిల్డ్ ప్రాసెస్లో మనకి ఈ కొన్ని గోల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఫస్ట్ ఏంటి అని చెప్పానంటే వ్యాలిడేట్. సో ఈ వ్యాలిడేట్ అంటే ఏంటి, కంపైల్ అంటే ఏంటి, రైట్. టెస్ట్ కంపైల్ ఎక్కువ యూజ్ చేయము, బట్ టెస్ట్ కానీ ఇన్స్టాల్ కానీ రైట్ ప్యాకేజ్ కానీ మనం యూజ్ చేస్తాము. సో రైట్, ఫస్ట్లీ మనకి ఒకటి మనము స్టెప్ బై స్టెప్గా వెళ్ళొచ్చు, రైట్. లేదు అని చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ వ్యాలిడేట్ చేసినాకనే కంపైల్కి వెళ్ళాలి, కంపైల్ చేసినాకనే టెస్ట్ కంపైల్ కానీ టెస్ట్కి కానీ వెళ్ళాలి అని చెప్పేసి అలా డిపెండెన్సీ ఏం లేదు. సో ఇక్కడ ఏంటి అని చెప్పానంటే డైరెక్ట్గా మనము వెరిఫై కమాండ్ ఇచ్చామనుకోండి, MVN అనేది యాడ్ చేయాలి. ఈ ప్రతి ఒక్క కమాండ్ ఏదైతే గోల్ మెన్షన్ చేస్తున్నామో ఆ గోల్ ముందు మనం MVN అయితే ఇవ్వాల్సి ఉంటుంది. MVN స్పేస్ వెరిఫై అని ఇచ్చాను అనుకోండి, సో మనకి వెరిఫై కంటే ముందు ఉన్న స్టేజెస్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వ్యాలిడేట్ కానీ కంపైల్ కానీ టెస్ట్ కంపైల్ కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నేను సింపుల్గా MVN ఇన్స్టాల్ అని ఇచ్చాను అనుకోండి, సో మిగతా ఫేజెస్ అన్నీ ఆటోమేటిక్గా దీంట్లో పాటు వచ్చేస్తాయి. ఈ డిప్లాయ్ అంటే మనము ఆటోమేటిక్ డిప్లాయ్ CI/CD పైప్లైన్స్లో వాటిలో యూజ్ చేస్తాము, రైట్. ఈ వీడియోలో అయితే ఇక్కడ ఇన్స్టాల్ వరకు అయితే చూద్దాము, రైట్. సో ఫస్ట్లీ వ్యాలిడేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ స్టేజెస్ని అర్థం చేసుకోవడం కోసము ఒక షెల్ ఒక షెల్ ప్రాజెక్ట్ అయితే జావా ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాము. సో దానికోసము నేనైతే ఒక కమాండ్ యూజ్ చేస్తున్నాను, ఆర్క్టైప్ జనరేట్ అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ స్విచ్ టు అవర్ EC2 ఇన్స్టాన్స్. ఆల్ రైట్. సో ప్రస్తుతానికి నాకు ఈ లొకేషన్లో ఒక జిప్ ఫైల్ ఉంది. ఆ జిప్ ఫైల్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను, రైట్. సో నాకు ఈ లొకేషన్లో అసలు ఏమీ ఫైల్స్ లేవు. సో నేను ఒక శాంపిల్ జావా షెల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లోపల ఏముండదు, జస్ట్ చాలా శాంపిల్ డేటాతో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుంది. సో దానికోసము ARCHETYPE ఆర్క్టైప్ జనరేట్, దీని ముందు MVN మనం మావెన్ యూజ్ చేసే ఇది క్రియేట్ చేస్తున్నాము. MVN స్పేస్ ఆర్క్టైప్ జనరేట్ అని ఇచ్చామనుకోండి, ఒక షెల్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో మనకి మావెన్ రిపాజిటరీలోకి వెళ్ళేసి కావాల్సిన ఫైల్స్ అవన్నీ లైక్ ప్లగిన్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, అవన్నీ మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసేసుకుంటుంది. సో అదే ఈ మావెన్తో అడ్వాంటేజ్. ఓకే, సో ఇక్కడ చూజ్ ఎ నెంబర్ టు అప్లై ఫిల్టర్ అంది, జస్ట్ ఎంటర్ కొట్టేసేయండి. సో దెన్ చూజ్ ఎ నెంబర్ దగ్గర కూడా ఎంటర్ కొట్టేసి, సో డిఫైన్ వాల్యూ ఫర్ ప్రాపర్టీ దగ్గర సో నేను రైట్ గ్రూప్ ఐడిగా మై ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఆర్టిఫాక్ట్ ఐడిగా అవినాష్ అని చెప్పేసి ఇచ్చాను. వర్షన్ డిఫాల్ట్గా 1.0 స్నాప్షాట్ తీసుకుంటున్నాను. సో ప్యాకేజ్ వచ్చేసి మై ప్రాజెక్ట్ కిందనే తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ కన్ఫర్మ్ మనకి ఈ ప్రాజెక్ట్ కోసం ఏవైతే ప్రాపర్టీస్ ఇస్తున్నామో ఆ ప్రాపర్టీస్ని ఇక్కడ డిఫైన్ చేస్తుంది. జస్ట్ Y అని చెప్పి ఎంటర్ చేసామనుకోండి, సో మనకి ఒక ప్రాజెక్ట్ అయితే ప్రిపేర్ అయింది. మనకి జస్ట్ సింపుల్గా LS ఇచ్చామనుకోండి, ఇక్కడ అవినాష్ అనేది అయితే క్రియేట్ అయింది కదా. సో ఈ అవినాష్ దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ వచ్చాయి వెరిఫై చేయడానికి మనకి ఈజీగా చూడడానికి మనకు ఒక ప్యాకేజ్ ఉంది, ట్రీ అని చెప్పేసి. install tree-y అని ఇస్తే మనకి ట్రీ ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో మనం ట్రీ అని ఇచ్చామనుకోండి, సో ఇది నా ప్రాజెక్ట్ రూట్ పాత్. సో దాంట్లో pom.xml ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎందుకంటే మనము షెల్ క్రియేట్ చేసాం కదా ఆర్క్టైప్ కమాండ్ యూజ్ చేసి. సో దాంట్లో మనకి సోర్స్, మెయిన్, జావా, ఇక్కడ వచ్చేసి మన యాక్చువల్ కోడ్ ఉంటుంది. ఈ లొకేషన్లో, ఈ SRC లొకేషన్లో మన యాక్చువల్ కోడ్ ఉంటుంది. సో మనం ఏదైనా టెస్ట్ అవి రన్ చేద్దాము అని చెప్పానంటే ఇక్కడ ఈ టెస్ట్ డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. సో మనకి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది.
ఓకే. సో ఈ ప్రాజెక్ట్ పైన మనం గోల్స్ ఎలా ఇవ్వాలి? సో ఫస్ట్ మన కమాండ్ ఏంటి అని చెప్పానంటే వాలిడేట్ కమాండ్. ఈ వాలిడేట్‌లో మనకి ఏమవుద్ది అని చెప్పానంటే ఎంవీఎన్ వాలిడేట్ అని యూజ్ చేస్తే, కమాండ్ యూజ్ చేస్తే ఇక్కడ ఎంవీఎన్ వాలిడేట్ అని ఇచ్చాను. మనకి ఇక్కడ ఈ లొకేషన్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఫైల్స్ అవన్నీ బాగానే ఉన్నాయా అని చెప్పేసి చూపిస్తుంది. కాకపోతే నేను ఎప్పుడైనా ఎంవీఎన్ వాలిడేట్ అని ఇచ్చానో అప్పుడు వెంటనే బిల్డ్ అయితే ఫెయిల్ అయింది. ఎందుకు అంటే ఈ లొకేషన్లో నేను అవినాష్ అనే ప్రాజెక్ట్ బయట ఉన్నాను, నేను ప్రాజెక్ట్ లోపల లేను కదా. సో మనం ఎక్కడైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ లొకేషన్లో మనకి pom.xml ఫైల్ అయితే ఉండేలా చూసుకోండి. సో అందువల్లనే ఈ బిల్డ్ అయితే ఫెయిల్ అయింది. సో నేను ఈ అవినాష్ అనే ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నాను, ఎల్ఎస్ ఇచ్చాను. మనకి ఇక్కడ చూడండి pom.xml అయితే ఉంది. నౌ ఫ్రమ్ దిస్ లొకేషన్ మనము ఎంవీఎన్ వాలిడేట్ అని ఇచ్చామనుకోండి. సో వాలిడేషన్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ బిల్డ్ సక్సెస్, ఓకే, బిల్డింగ్ ఈ స్నాప్షాట్ అయితే క్రియేట్ అయింది. అది దేన్ని బేస్ చేసుకొని మనకి ఈ ప్రాజెక్ట్లలో ఈ మై ప్రాజెక్ట్ కోలన్ అవినాష్ ఉంది కదా. సో దీంట్లో మనకి హార్ట్ ఏంటి అని చెప్పానంటే ఈ pom.xml. ఆ pom.xml ప్లస్ మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అదైతే బాగానే ఉంది, అందువల్లనే మనకి బిల్డ్ సక్సెస్ అనేది అయితే చూపిస్తుంది. సో అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి అని చెప్పానంటే కంపైల్ అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, ఎంవీఎన్ కంపైల్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అంతకంటే ముందు ఐ వాంట్ టు షో యూ సంథింగ్. నేను ఎప్పుడైతే ట్రీ ఇచ్చానో నాకు ఇప్పటి వరకు అయితే ఎస్ఆర్సి ఉంది, దెన్ టెస్ట్ ఉంది, దెన్ pom.xml ఉంది. ఓకే, ఈ 3 ఉన్నాయి. ఈవెన్ ఎల్ఎస్ ఇచ్చినా కానీ అంతే చూపిస్తుంది. నాకు ఎస్ఆర్సి ఉంది, ఎస్ఆర్సి లోపల టెస్ట్ ఉంది, ఎస్ఆర్సి ఒకటి, pom.xml అయితే ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒక కమాండ్ రన్ చేస్తాను. అది ఏంటి అని చెప్పానంటే ఎంవీఎం కంపైల్. సో మనం ఈ కంపైల్ అనే కమాండ్ రన్ చేస్తే ఈ ఎస్ఆర్సి మెయిన్లో మన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ కంపైల్ అయిపోయి ఓకే మనకి టార్గెట్ అనే ఇంకొక డైరెక్టరీ వస్తుంది ఇక్కడ. సో దాంట్లో క్లాసెస్ అనే ఒక డైరెక్టరీ వస్తుంది. ఓకే, సో ఈ టార్గెట్ వచ్చింది అని చెప్పారంటే అది కంపైల్ అయినట్టు. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఎంవీఎన్ కంపైల్ ఇచ్చాను. ఓకే, బిల్డ్ అయితే సక్సెస్ అయింది. సో బిల్డ్ సక్సెస్ అవ్వగానే ఫస్ట్ నేను ట్రీ కమాండ్ ఇచ్చాను. ఇందాక మనకేంటి ఓన్లీ ఇక్కడ వరకే ఉంది కదా, ఈ పామ్ ఉంది, ఎస్ఆర్సి ఉంది, ఎస్ఆర్సి లోపల టెస్ట్ ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఈ కంపైల్ చేసామో మనకి ఈ టార్గెట్ అనేది అయితే వచ్చింది. సో ఈ టార్గెట్లో మనకి జావా కాస్త ఇక్కడ యాప్ క్లాస్ అవి ఉన్నాయి కదా, ఆ యాప్ క్లాస్ అవన్నీ అయితే ప్రిపేర్ అయినాయి మనకి. ఓకే, సో దాంతోపాటు ఎంవీఎన్ స్టేటస్, కంపైల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కంపైల్ ప్లగ్ఇన్, కంపైలర్ ప్లగ్ఇన్ ఇవన్నీ అయితే మనకి ఈ టార్గెట్ డైరెక్టరీ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ కంపైల్ కమాండ్. మనకి ఇంకొకటి ఏంటి అని చెప్పానంటే టెస్ట్ కంపైల్ అనే కమాండ్ కూడా ఉంటుంది. సో మనకి సోర్స్ కోడ్ ఉంటుంది కదా, ఆ సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తుంది అనమాట. సో అది అంత ఎక్కువగా యూజ్ చేయము, దాని బదులు మనము సింపుల్గా ఎంవీఎన్ టెస్ట్ అని యూజ్ చేద్దాము. సో ఈ ఎంవీఎన్ టెస్ట్ అనేది యూజ్ చేస్తే మనకి టెస్టింగ్ కోసం ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ JUnit అనేది ఒక ఫ్రేమ్వర్క్, సెలీనియం అనేది ఒక ఫ్రేమ్వర్క్ కదా. సో అలా మనం టెస్ట్ చేయడానికి కోసము ఏదైనా ఫ్రేమ్వర్క్ అవి వాడుతూ ఉంటుంటే ఓకే ఆ టెస్ట్ ఫేజెస్ కూడా కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ గేవ్ ఎంవీఎన్ టెస్ట్. ఓకే, అంటే సింపుల్గా మన కోడ్లో ఎంత కరెక్ట్నెస్ ఉంది అనేది అయితే చెక్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ రన్ 1, బిల్డ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంవీఎన్ టెస్ట్ మళ్ళీ రన్ చేసాము. ఓకే, సో ఈ సెకండ్ టైం రన్ చేసినప్పుడు మనకి ఇందాక పట్టినంత ఎక్కువ టైం పట్టలేదు. అబ్జర్వ్ చేశారా? ఎందుకు అని చెప్పానంటే లైక్ బేసికల్లీ Mavenలో మనకి ఏంటి అని చెప్పానంటే కేషింగ్ కానీ లేదంటే కావాల్సిన ఫైల్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ టైం తీసుకోకుండా ఆ ఎగ్జిస్టింగ్ వాటిని లైబ్రరీస్ కానీ అవే యూజ్ చేస్తూ ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే ఎంవీఎన్ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ ఏం చేస్తుంది అని చెప్పారంటే మన కోడ్ని మొత్తము జార్గా కానీ వేర్గా కానీ చేసి ఫార్మాట్లోకి మార్చి పెట్టేస్తుంది. సో ఇప్పుడు మనము ట్రీ ఇచ్చాను. సో ఇక్కడ నాకు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టార్గెట్.
సో టార్గెట్లో మనకి అడిషనల్గా ఏమీ లేవు. ఇక్కడ జార్ ఫైల్స్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ జార్ ఫైల్ కానీ వేర్ ఫైల్ కానీ లేదు. ఓకే, సో మనకి జార్ ఫైల్ కానీ వేర్ ఫైల్ కానీ ప్రిపేర్ చేయాలి అని చెప్పానంటే MVN ప్యాకేజ్ అని ఇచ్చామనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి మన జార్ ఫార్మాట్లో ఒక ఫైల్ అయితే వస్తుంది. దాన్ని వెరిఫై చేయడానికి ట్రీ కమాండ్ ఇద్దాము. సో మీరు కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టార్గెట్లో మనకి ఈ జార్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. సో అవినాష్ 1.0 snapshot.jar అని అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయింది. సో అది ఎలా క్రియేట్ అయింది అని చెప్పానంటే ప్యాకేజ్ కమాండ్ వల్ల. సో మనము జస్ట్ ఇంకొక కమాండ్ ఉంది, అంటే వెరిఫై కమాండ్. ఈ వెరిఫై కమాండ్ ఏంటి అని చెప్పానంటే మనకి ఇంటిగ్రేషన్ టెస్ట్ ఒక ఇంటిగ్రేషన్ టెస్ట్ చేస్తుంది. మన అప్లికేషన్ అనేది క్వాలిటీగా ఉందా లేదా, మన ప్రోడక్ట్ జార్ ఫైల్ అనేది క్వాలిటీగా ఉందా లేదా, రైట్. ఇంకా కొన్ని అడిషనల్గా చెక్స్ పర్ఫామ్ చేసి సో మనకి ఈ ఇంటిగ్రిటీ చెక్ అయితే చేస్తుంది. దానికోసం మనము MVN వెరిఫై కమాండ్ అయితే యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే MVN వెరిఫై కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామో ఇట్ ఈస్ చెకింగ్ ఇట్స్ ఇంటిగ్రిటీ. సో ఇదైతే ఫైన్, బాగానే ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో ఎర్రర్స్ ఏం లేవు. ఓకే, సో అది వెరిఫై కమాండ్. సో ఇప్పుడు ఇవన్నీ స్టేజ్ బై స్టేజ్ ఇప్పటిదాకా తీసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు వెరిఫై వరకు మనము టెస్ట్ చేసాం మాన్యువల్గా 1 by 1. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇన్స్టాల్ ఏం చేస్తుంది అని చెప్పానంటే MVN ఇన్స్టాల్ అని చెప్పని ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇట్ ఇన్స్టాల్ ద ప్యాకేజ్. మనకు కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ అవన్నీ కూడా తీసుకొని లోకల్ Maven రిపాజిటరీలో పెట్టేస్తుంది. జనరల్గా మనము ప్రీవియస్గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ జార్ ఫైల్ ఇదంతా ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే రైట్ మీకు ఇక్కడ పాత్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, హోమ్ EC2 అవినాష్ SRC అది కాదు. వేర్ ఈస్ దట్? విల్ సీ. యా, ఇక్కడ జార్ బిల్డ్ అయింది కదా. ఆ బిల్డ్ అయిన జార్ ఎక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పానంటే ఈ మన ప్రాజెక్ట్ పాత్లో టార్గెట్లో ఇక్కడ జార్గా స్టోర్ అవుతుంది కదా. సో అది మనకి లోకల్గా స్టోర్ అయినట్టు. అలా కాకుండా రైట్ అలా టార్గెట్ డైరెక్టరీలో స్టోర్ అయినట్టు. అలా కాకుండా మనకి ఏ ఫైల్ అయితే జనరేట్ అవుతుందో ఆ ఫైల్ వెళ్ళిపోయి మనకి ప్రాజెక్ట్ లోకల్ రిపాజిటరీలో ఉండాలి. ఓకే, అంటే మనకి Maven లోకల్ రిపాజిటరీ పాత్ ఏంటి అని చెప్పానంటే M2. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు /rootలో .m2 అనే ఫోల్డర్ ఉంది కదా. సో అది మనకి Mavenకి లోకల్ రిపాజిటరీ. ఏదైనా లోకల్ రిపాజిటరీలోకి లేకపోతే మనకి సెంట్రల్ రిపాజిటరీలోకి వెళ్ళి ఆ ఫైల్స్ అవన్నీ తీసుకొచ్చేసుకుంటుంది Maven. ఓకే, సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన బిల్డ్ వెళ్ళిపోయి ఈ లోకల్ రిపాజిటరీలో అవైలబుల్ ఉంటుంది. మనం వేరే ప్రాజెక్ట్ ఏదైనా రన్ చేస్తున్నా కానీ ఈ డిపెండెన్సీస్ కానీ ప్లగిన్స్ కానీ అవసరం అయ్యి ఇది ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తుంటే Maven ఆటోమేటిక్గా వాటిని యూజ్ చేసేసుకుంటుంది. ఓకే, సో అది Maven ఫేజెస్. మనకి ఇప్పుడు ఈ ట్రీ అనే ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ అయింది కదా. సో దాన్ని క్లియర్ చేయాలి మనకి అని చెప్పానంటే MVN క్లీన్ అని చెప్పేసి ఇవ్వచ్చు. MVN క్లీన్ అని ఇచ్చామనుకోండి. సో ఈ టెస్ట్ డైరెక్టరీ ఉంది కదా, అదంతా ఆటోమేటిక్గా ఎగిరిపోయింది. ఓకే, సో మనకి ఇనీషియల్గా కోడ్ ఏదైతే ఉందో అదే కోడ్ వస్తుంది. సో మనకి ప్రీవియస్గా అయిన టెస్ట్లు కానీ ప్రీవియస్గా అయిన రన్ కానీ మనము స్కిప్ చేసేసి ఎక్స్క్లూడ్ చేసేసి మనం ఫ్రెష్గా చేద్దాము అని చెప్పని అనుకుంటే రైట్, మళ్ళీ ఫ్రెష్గా కమాండ్ రన్ చేయాలి అని అనుకుంటే మనము సింపుల్గా MVN క్లీన్ ఇన్స్టాల్ అని ఇవ్వచ్చు. సో ప్రీవియస్ది క్లీన్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అవుద్ది. సో మనకి ఫేజెస్ కూడా చూడొచ్చు ఇక్కడ, టెస్ట్స్ ఫేజెస్. సో దెన్ బిల్డ్ ఫేజ్ అయిపోయింది. సో ఆ ఫైల్ ఇక్కడ మనకి జార్ ఫైల్ ఉంది కదా. సో జనరల్గా మనకి జార్ ఫైల్ టార్గెట్ లొకేషన్లోకి వచ్చింది కదా. ఈ జార్ ఫైల్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడ
M2 డైరెక్టరీలో రిపాజిటరీస్లో ఈ పాత్లో స్టోర్ చేసింది. ఓకే, సో బికాస్ ఆఫ్ లైక్ మనం డిస్కస్ చేసిన ఇన్స్టాల్ అనే ఫేజ్ వల్ల. ఓకే, సో ఇప్పటివరకు మనము ఈ కమాండ్స్ అన్నీ మేవన్ గోల్స్ అన్నీ ఈ షెల్ ప్రాజెక్ట్ పైన చేసాం కదా. సో యాక్చువల్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది, అది మనం ఒక జార్ ఫైల్ క్రియేట్ అవుతే దాన్ని ఎలా రన్ చేస్తాము అనేది అయితే నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఫస్ట్లీ దీనికోసం నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఒక గిట్ హబ్ రిపాజిటరీని క్లోన్ చేస్తున్నాను. సో బేసికలీ ఇది జెంకిన్స్ డాక్స్లో ఉంది, సింపుల్ జావా మేవన్ యాప్ అని చెప్పేసి. సో దీన్ని కాపీ చేసి రైట్ నేనైతే క్లోన్ చేస్తున్నాను, గిట్ క్లోన్, దెన్ ఎంటర్. ఓకే, కోడ్ అయితే నాకు లోకల్లోకి వచ్చేసింది. సో మనం ఒక్కసారి ఈ సింపుల్ జావా మేవన్ యాప్లోకి వెళ్ళి ట్రీ ఇస్తే మనకి ఇక్కడ చూడండి కొంత స్క్రిప్ట్ ఉంది, అది జెంకిన్స్ రిలేటెడ్ స్క్రిప్ట్, బట్ మనకి సోర్స్ యాక్చువల్ కోడ్ వచ్చేసి యాప్ డాట్ జావాలో ఉంది. అండ్ టెస్టింగ్ అవి అయితే మనకి యాప్ టెస్ట్ డాట్ జావాలో ఉంది. సో నేను ఏం చేస్తాను, బేసికలీ యాప్ డాట్ జావా అనేది యాక్చువల్ కోడ్ కదా. సో ఈ యాప్ డాట్ జావాని మనం ఏం చేస్తున్నాము అంటే బేసికలీ దీంట్లో ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది. సో హలో వరల్డ్ కాకుండా మనం ఇంకేదైనా మాడిఫై చేద్దాము అని చెప్పానంటే మనము ఇక్కడ టెస్ట్ కేస్ ఉంది కదా, టెస్ట్ కూడా మాడిఫై చేయాల్సి ఉంటుంది, ఏదైతే యాప్ డాట్ జావాలో మాడిఫై చేస్తాము. సో లెట్స్ మాడిఫై ఇట్. సో సింపుల్గా ఎస్ఆర్సి మెయిన్ జావా కామ్ మై కంపెనీ యాప్లో సో మనకి యాప్ డాట్ జావా ఉంది కదా, ప్రస్తుతానికి మనకి ఏంటి అని చెప్పానంటే హలో వరల్డ్ అయితే ఇక్కడ ఉంది కదా, స్ట్రింగ్ ఆర్ మెసేజ్ అని చెప్పేసి. సో ఈ హలో వరల్డ్ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే హలో ఫ్రమ్ అవినాష్. ఓకే, యూ ఆర్ హియర్ ఫర్ మేవెన్, రైట్. సో సేమ్ థింగ్ నేను కాపీ చేసి రైట్ వి విల్ యూస్ దిస్. అంటే టెస్ట్ దాంట్లో కూడా మనం సేమ్ రాయాల్సి ఉంటుంది, లేదంటే టెస్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఇక్కడ ఉన్న మెసేజ్ అక్కడ ఉన్న మెసేజ్ వ్యాలిడేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ యాప్ టెస్ట్ డాట్ జావా ఉంది కదా. సో ఇప్పుడు రైట్ మనము ఫైల్ అయితే ఎడిట్ చేసాము. సో దాన్ని యాప్ టెస్ట్ డాట్ జావా ఫైల్ని కూడా ఎడిట్ చేయవచ్చు. అంటే మీరు ఈ ఎడిట్ చేయడం ఎందుకు అని చెప్పానంటే హలో వరల్డ్తో కూడా చూడొచ్చు అండి, అంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి నేను మాడిఫై చేస్తున్నాను. మీకు ఎడిట్ లాంటివి ఏం అవసరం లేదు అంటే సింపుల్గా మీరు దీన్ని ఇన్స్టాల్ చేసి జార్ కూడా మీరు రన్ చేయొచ్చు. సో లెట్స్ గో టు హోమ్ EC2 సింపుల్ సోర్స్ టెస్ట్ జావా కామ్ మై కంపెనీ యాప్. సో ఇక్కడ మనకి యాప్ టెస్ట్ డాట్ జావా ఉంది కదా. సో మనకి ఎప్పుడైతే ఈ టెస్ట్ అది రన్ అవుతూ ఉంటుందో బేసికలీ ఈ మెసేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో లెట్స్ modify to the one. Okay, one. Right, press escape colon WQ. Okay, so మనము చిన్న modification అయితే చేసాము. So then let's go to the location where we have the PAM file. ఓకే, మనకి లొకేషన్లో pom.xml ఫైల్ అయితే ఉంది. సో నౌ బిల్డ్ చేద్దాము. MVN క్లీన్ ఇన్స్టాల్ అని ఇచ్చాను. ఓకే, బిల్డ్ అయితే సక్సెస్ అయింది. సో దెన్ మనము బిల్డ్ సక్సెస్ అయినప్పుడు ట్రీ అనిస్తే ఇక్కడ చూడండి మనకి జార్ ఫైల్ అయితే క్రియేట్ అయింది కదా. సో లెట్స్ రన్ దిస్ జార్ ఫైల్. సో బేసికలీ ఈ జార్ ఫైల్ వచ్చేసి మనకి రైట్ ఈ టార్గెట్ ఫోల్డర్లో ఉంటుంది. మనకి ఎప్పుడైతే LS ఇచ్చామో ఈ టార్గెట్ ఫోల్డర్లో ఉంది కదా, రైట్. సో దీన్ని రన్ చేయడానికి జావా -jar మై యాప్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టామనుకోండి, ఇక్కడ చూడండి మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది. సో మనం ఎంటైర్ కోడ్ని తీసుకొని సో దాన్ని ఎప్పుడైతే మేవన్ యూజ్ చేసి బిల్డ్ చేసామో అప్పుడు మనకి ఈ జార్ ఫార్మాట్లో అయితే వచ్చింది. మన కోడ్లో కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఆల్ రైట్.
సో ఇదండి మేవన్ గురించి. సో మనం మేవన్ ప్రైమరీగా సిఐసిడి పైప్ లైన్లో వాటిలల్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అంటే బేసికలీ ఇది డెవలపర్స్ ఎక్కువ యూజ్ చేసే టూల్. డెవాప్స్ ఇంజనీర్ కానీ ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్స్ కానీ ఎక్కువ యూజ్ చేయరు. బట్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రము మనం ఈ మేవన్ని ఇంటిగ్రేట్ చేసి పైప్ లైన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం నెక్స్ట్ కంటిన్యూస్గా జెంకిన్స్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. జెంకిన్స్లో మనము ఈ మేవన్ ఎలా యూజ్ చేస్తాము అనేది అయితే డిస్కస్ చేస్తాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. మీకు ఈ కాంటెంట్ క్వాలిటీ అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.